కొత్తగా రిక్రూట్ అయిన ఇంజనీర్లు వృత్తిని బాధ్యతగా నిర్వహించి డిపార్ట్మెంటుకు గర్వాన్ని పెంచాలని చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ తెలిపారు. సాగునీటి రంగంపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బుధవారం స్థానిక జిఎల్ గార్డెన్స్లో సాగునీటి పారుదల శాఖలో నూతనంగా రిక్రూట్ ఇంజనీర్లకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ క్వాలిటీ కంట్రోల్ విభాగం తరపున చీఫ్ ఇంజనీర్ వెంకటకృష్ణ, ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధర్ రావులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాగునీటి రంగంపై శాఖాపరమైన అవగాహన పెంచుకోవాలన్నారు. వృత్తిలో మెలకువలను తెలుసుకొని సీనియర్ల సలహాలను తీసుకుని తన వృత్తిని నిబద్ధతతో పనిచేస్తూ డిపార్ట్మెంట్ గౌరవాన్ని పెంచాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి సాగునీటి ప్రాజెక్టులలో మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలన్నారు. ముఖ్యంగా సాంకేతికతపై చదువుని కేటాయించిన విధులలో ప్రదర్శించాలన్నారు. అలాగే సీనియర్ ఇంజనీర్లు వృత్తిలో సాధక బాధలను వివరించారు. మాల్ ఎస్సీ వెంకటేశ్వరరావు, హైదరాబాద్ ఇంజనీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు రవీందర్, ఫైనాన్స్ జనరల్ సెక్రటరీ నల్లగొండ ఆంజనేయులు, జిల్లా ప్రెసిడెంట్ క్రాంతికుమార్, యాదన్ కుమార్, రేఖల ప్రభాకర్, శ్రీనివాస్ చక్రపాణి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహేష్, శివరాజ్, చంద్రకాంత్, మసీద్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. ఈ సిఈ నల్గొండ వారి స్టాఫ్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి కొత్తగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా వచ్చిన దాదాపు 60 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఓరియంటేషన్ లాగా ఉండాలి. సో వాళ్ళు చేసే విధులు ఎలా నిర్వర్తించాలి, దానిలో క్వాలిటీ పరంగా నేను కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే సిఈ గారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎలా ఉండాలని మిగతా ఎస్సీలు అందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి ఆ భయం అనేది పోయి, ఆ ఫోర్బై అనేది పోయి వాళ్ళ విధులన్నీ కూడా చక్కగా నిర్వర్తించి ఆయకట్టుకి వాళ్ళు నిరందించే విధంగా అన్ని అటు ప్రాజెక్ట్స్ కానీ డ్యామ్స్ కానీ మెయింటెనెన్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేయాల్సి ఉంది. సో ఇవన్నీ నేర్చుకొని వాళ్ళు చక్కగా నిర్వర్తించి ఇటు నల్గొండ జిల్లా అభివృద్ధికి మరియు తెలంగాణ అభివృద్ధి కూడా కొత్త ఇంజనీర్స్ అందరూ పాటుపడతారని ఈ సందర్భంగా అందరికీ కూడా ముఖ్యంగా మంచిగా అరేంజ్ చేసినందుకు ముఖ్యంగా సిఈ గారికి, అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత. తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వారు అండ్ హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ సమిష్టిగా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కొత్తగా రిక్రూట్ అయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని, తర్వాత సీనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని, అలాగే డిప్యూటీలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎస్సీలు, చీఫ్ ఇంజనీర్తో వరకు అందరూ సమానంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అనుభవాలను, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని అందరికీ పంచి వారిని భుజం మీద చేసి వాళ్ళని కూడా పైకి ఉన్నత పొజిషన్లకు తీసుకెళ్ళి వారి యొక్క డ్యూటీలో వారు సక్రమంగా వారి యొక్క విధులు నిర్వర్తించడానికి క్వాలిటీ కంట్రోల్ పరంగా క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కన్స్ట్రక్షన్లో డిజైనింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్కి సంబంధించిన ముఖ్యాంశాలని నల్గొండ చీఫ్ ఇంజనీర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ జేఈస్ వీటిని టోటల్గా తరోగా స్టడీ చేసి డిపార్ట్మెంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, వారి యొక్క కార్యనిర్వహణలో ఎటువంటి అవసరాలున్నా, సలహాలున్నా కానీ ఎనీ టైం వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. మాకున్న అనుభవంతో మా సలహాలను వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి సహకరిస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో ఏఈస్ని దాదాపుగా మా డిపార్ట్మెంట్లో 900 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మొదటిసారి నల్గొండ జిల్లాలో ఓరియంటేషన్ ప్రోగ్రాం చేయటం చాలా సంతోషకరం. వాళ్ళందరికీ ముందు ధైర్యంతో పాటు ఎట్లా పనిచేయాలనో ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు సీనియర్ ఇంజనీర్గా మీ అందరం చెప్పడం జరిగింది. వారు కూడా మా ఆధ్వర్యంలో కష్టపడతారని ఆశిస్తూ ఈ టీఏఎస్ అసోసియేషన్ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ గారికి, మరియు జిల్లా ప్రెసిడెంట్ క్రాంతి గారికి, మరియు మా లీడర్ ప్రభాకర్ సాబ్ గారికి అందరికీ పేరు ధన్యవాదాలు సార్. ఇది మంచి ప్రోగ్రాము. ఏడబ్ల్యూఎస్ని తన యొక్క విధులు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఎలా చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని మా యొక్క సీనియారిటీగా మా అనుభవంతో చెప్పడం జరుగుతున్నది. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా చేసుకోవాలని ఏడబ్ల్యూఎస్ అందరూ కష్టపడి పనిచేసి మన రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచి నెంబర్ 1గా ఉంచుతారని ఆశిస్తూ దానికోసం మా అసోసియేషన్ తరఫున మేము ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ.